హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నిన్నటి నుంచి అయితే చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. మణిదీపేశ్వరి అమ్మవారి గురించి అయితే వాళ్ళ హస్బెండ్ అయితే చాలా అగ్రెసివ్గానైతే మాట్లాడుతుండ్రు. అలా మాట్లాడడం ఇంతవరకు కరెక్టు. వాళ్ళు చేసేదే తప్పు, దాన్ని కూడా ఇంకా అయినా కానీ వాళ్ళు చేసేది తప్పు అని అయితే వాళ్ళు అనుకోవడం లేదు ఫ్రెండ్స్. ఎందుకో మరి వాళ్ళు ఇంకా కంటిన్యూ అయితే చేస్తుండ్రు. నేను నిన్న చెప్పినాను కదా, వేద పండితులు వాళ్ళందరూ పోలీసులు కంప్లైంట్లు ఇచ్చిండ్రని చెప్పేసి 2-3 సంఘాల వాళ్ళు కూడా కంప్లైంట్ అయితే చేసిండ్రు. అయినా కూడా వాళ్ళైతే రియలైజ్ అయితే అవ్వట్లేరు, ఇంకా కూడా కంటిన్యూ చేస్తుండ్రు. ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుండ్రు. అది వాళ్ళ ఛానల్, మా ఛానల్ మేము అప్లోడ్ చేసుకుంటామన్న విధంగానైతే వాళ్ళు మాట్లాడుతుండ్రు. కాకపోతే మనం నమ్ముతున్నాం కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ అవుతుండ్రు మన ప్రపంచంలోనైతే. ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి ప్రస్తుతానికి అబద్ధానికి ఎక్కువ రోజులు మంచి పేరు అవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే తొందరగా సక్సెస్ వస్తుందని చెప్పేసి ఎందరో మంది చాలా దొడ్డిదారులు అంటే ఎటెటో పోయి ఏవేవో తప్పు పనులు చేసుకుంటూనే ముందుకెళ్తుండ్రు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి అలాంటి వాళ్ళే ఇంపార్టెంట్ కాబట్టి, అందుకని నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కష్టాలే ఉంటాయి. ఎవరు కూడా మాట్లాడరు, వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా తక్కువనే ఉంటారు. ఇదైతే ప్రతి ఒక్కరి విషయంలో జరిగేదే, దాన్ని ప్రత్యేకించి మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఏ తప్పు చేయకుండా ఉంటున్నామంటే మీరు అలా దబాయించిన ఒక లెక్క ఉంటుంది. నాకు తెలిసి మీరు చేసేదే తప్పు, అది కూడా దేవుడి మీద అలాంటి తప్పులు చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇన్ని రోజులు ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఆ దేవుడికి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అని అంటే మీ కష్టాలను అయితే దేవుడైతే వచ్చి తీర్చాడు. అదొక్కసారి గమనించుకోండి. అందరికీ దేవుడి మీద నమ్మకం ఉండాలి, మరీ ఇంత గొర్రెల్లాగానైతే బిహేవ్ చేయొద్దు. నాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ప్రొద్దున సాయంత్రం పూజలు చేసుకుంటాం. ఆ దేవుడు మనకు కరుణిస్తేనే మస్తు. అలాంటిది మనం ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు అట్లాంటి అప్పుడుగా అందరి ఇళ్ళల్లోనే ఇట్లనే సిమెంట్లతోటి దేవుళ్ళు కట్టేసుకొని ఒక్కళ్ళ ఇంటికి ఒక్కళ్ళుగా మా ఇంట్లో దేవుడు వెలిసింది మీరు రండి, మీ ఇంట్లో దేవుడు వెలిసింది మేము రండి అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఇంకా ఇక కానున్న రోజులలో అలానే జరుగుతుందేమో అని అనిపిస్తుంది నాకు తెలిసి. అయితే దీనివల్ల ఎవరికైనా ఏమైనా